నమస్తే అండ్ వెల్కమ్. నా పేరు సూర్య తేజ. ఈరోజు మనం ట్రేడింగ్ గురించి, షేర్ మార్కెట్ గురించి తెలుసుకోబోతున్నాం. ట్రేడింగ్ అనే మాట వినంగానే లాక్‌డౌన్ తర్వాత మొదలైన ఈ వరద గురించి అందరికీ గుర్తే ఉంటుంది. అప్పటి వరకు ఉన్నన్ని డీమ్యాట్ అకౌంట్‌లు ఒక లెక్క, లాక్‌డౌన్ తర్వాత క్రియేట్ అయిన డీమ్యాట్ అకౌంట్స్ ఇంకో లెక్క. ఇప్పుడున్న ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్రాపర్ స్టడీ లేకుండా, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళందరి కోసం సుమన్ టీవీ అండ్ సూర్య తేజ కలిసి చేస్తున్న ప్రోగ్రామే ఈ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ముఖ్యంగా ట్రేడర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ట్రేడ్స్ టేకప్ చేసే ముందు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సిందంటే ఏంటంటే, మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్ కోసం మీరు ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు. ఇంజనీరింగ్ చేయాలంటే 4 ఇయర్స్ మీరు ఎడ్యుకేషన్ టేకప్ చేస్తుంటారు. ఎంబీబీఎస్ చేయాలంటే యూజీ నీట్, పీజీ నీట్, 4 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ, ఇవన్నీ అండర్గో అయిన తర్వాత యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ప్రొఫెషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్. చార్టర్డ్ అకౌంటెంట్ చేయాలంటే 4 ఇయర్స్ ఆఫ్ లైఫ్ మీరు స్ట్రగుల్ చేయాలి. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా ఏదైనా కానీ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఒక 5 ఇయర్స్ ఏజ్ పీరియడ్ మీరు కష్టపడితే ఆ తర్వాత ఒక ఎంప్లాయ్మెంట్ అనేది మీకు వస్తుంది. ఈ 5 ఇయర్స్ స్టడీ తర్వాత మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. అప్పుడు మీరు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తారు. కానీ షేర్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకున్న ఆలోచన విధానం వేరు. ఓవర్ నైట్ డబ్బులు సంపాదించాలి, ఓవర్ నైట్ డబ్బులు అయిపోవాలి. ఏమాత్రం నాలెడ్జ్ లేకోకుండా, ఏమాత్రం స్టడీ చేయకోకుండా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేసి దాని నుంచి రిటర్న్ రావాలని మీరందరూ ఆశిస్తున్నారు. కానీ మీరందరూ కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీ డిగ్రీ కోసం కష్టపడి ఇప్పుడు శాలరీ లేదా ప్రొఫెషనల్ ఎర్నింగ్స్ సంపాదిస్తున్నారు. సో చెప్పదలుచుకుందంతా ఏంటంటే వెరీ సింపుల్. ట్రేడింగ్ గురించి నేర్చుకుని, షేర్ మార్కెట్ గురించి నేర్చుకుని, షేర్ మార్కెట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి మనం అనలైజ్ చేసి ఆ తర్వాత ట్రేడింగ్లోకి దిగుదాం. ఇది ఇవాళ మనం చేయబోయే విషయం. సో షేర్ మార్కెట్ అనేసరికి అందరికీ ఉన్న అపోహ ఏంటంటే ఇదొక గ్యాంబ్లింగ్, ఇదొక ఓవర్ నైట్ వెల్త్, ఓవర్ నైట్ లాస్ట్, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి చాలా క్లియర్గా తెలిసింది. ఎవరైతే షేర్ మార్కెట్ గురించి ఆల్రెడీ స్టడీ చేసినారో వాళ్ళందరికీ ఇది క్లియర్గా తెలుసు దట్ షేర్ మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై అని. డిమాండ్ అండ్ సప్లై అని. డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి? మార్కెట్లో మీరు బయట చూస్తూ ఉంటారు, మన కూరగాయలకి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంటే ధరలు పెరిగిపోతాయి. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తగ్గిపోతే ధరలు కూడా పడిపోతాయి. షేర్ మార్కెట్లో కూడా అంతే. ఎనీ స్టాక్, ఏదైనా స్టాక్ కానివ్వండి, ధర పెరగాలన్నా ధర తగ్గాలన్నా డిమాండ్ అండ్ సప్లై మ్యాటర్స్. ఆ డిమాండ్ అండ్ సప్లై బట్టే ఈ షేర్ మార్కెట్ నడుస్తుంది. కానీ దీని గురించి ఎవరు ఆలోచించరు. డిమాండ్ అండ్ సప్లై అనే కాన్సెప్ట్ గురించి ఈ రోజున ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, ఈ రోజున రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా దీని గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు ఆలోచిస్తుందంతా కూడా టెలిగ్రామ్, యూట్యూబ్లో వస్తున్న కాల్స్ గురించి, టిప్స్ గురించి ఆలోచించి వాటిని నమ్మి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. మీరు డబ్బులు పోగొట్టుకోవడానికి ఇది మీరు చేస్తున్న మార్గం. కానీ షేర్ మార్కెట్ గురించి ప్రాపర్గా తెలుసుకుని, షేర్ మార్కెట్లో ఉన్న డిమాండ్ అండ్ సప్లై జోన్స్, ద వెరీ బేసిక్స్, ఫండమెంటల్స్ గురించి తెలుసుకుని షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. అప్పుడు ఈ మార్కెట్ మీకు రివార్డ్ ఇస్తుంది. ఈ మార్కెట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి, లెర్నింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనీ ఇన్వెస్ట్మెంటే కదా, లెర్నింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పుడు మీకు రిటర్న్స్ వస్తాయి. అప్పుడు మార్కెట్ మీకు రిటర్న్ ఇస్తుంది. సో డిమాండ్ అండ్ సప్లై జోన్, డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వాటికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై జోన్ని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్ ఎలా తయారవుతుంది, సప్లై జోన్ అంటే ఏంటి, డిమాండ్ జోన్ అంటే ఏంటి. ఎక్కడైతే బయ్యర్స్ లేదా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లేదా రిటైల్ ఇన్వెస్టర్స్ లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ కూడా ఒక ధరకి షేర్ని ఎక్కడైతే కొందాం అనుకున్నారో దాన్నే డిమాండ్ జోన్ అంటారు. ఏ ప్రైస్ దగ్గర అయితే మొత్తం ఇన్వెస్టర్స్ అంతా ఒక స్టాక్ని కొందాం అనుకుంటున్నారో దాన్నే డిమాండ్ జోన్. ఏ ప్రైస్ దగ్గర అయితే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ ఒక స్టాక్ని అమ్మేద్దాం అనుకుంటున్నారో దాన్ని సప్లై జోన్ అంటారు. ఈ సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్ డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ క్యాండిల్స్ ద్వారా మనకు డిమాండ్ అండ్ సప్లై జోన్ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఆ క్యాండిల్స్ ఏంటి, క్యాండిల్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్లీ క్యాండిల్స్ గురించి మీ అందరికీ అవగాహన రావాలి. మార్కెట్లో మీరు అందరూ చూసే ఉంటారు, షేర్ మార్కెట్లో ఎనీ స్టాక్ మీరు ఓపెన్ చేయండి. నేను ఫస్ట్ లెట్ మీ గో విత్ రిలయన్స్ గురించి మనం చూద్దాం. రిలయన్స్
సో మార్కెట్లో రిలయన్స్ ఎనీ చార్ట్ ఓపెన్ చేయండి, క్యాండిల్ చార్ట్స్ ఓపెన్ చేయగానే మీకు క్యాండిల్స్ కనిపిస్తాయి. ఇలాంటి క్యాండిల్స్ కనిపిస్తాయి. నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఇలాంటి క్యాండిల్స్ కనిపిస్తాయి. సో ఈ క్యాండిల్స్ అంటే ఏంటి? ఈ క్యాండిల్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ క్యాండిల్స్ గురించి తెలుసుకుంటే డిమాండ్ జోన్ అంటే ఏంటి, సప్లై జోన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇది వెరీ బేసిక్స్, ఫండమెంటల్స్. దీని గురించి తెలుసుకోకుండా డబ్బులు ఎలా వస్తాయి, మార్కెట్లో ఒక 50,000 పెడితే, 1,00,000 పెడితే డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది, ఓవర్ నైట్ డబ్బులు వచ్చేస్తాయి. ఇవన్నీ ప్రికాషన్స్ మీరు చూస్తూనే ఉంటారు. టెలిగ్రామ్లో ఎవరు స్క్రీన్ షాట్ పెడతారు, సింగిల్ ట్రేడ్తో డబుల్ అయిపోయింది. ఇవన్నీ ఇదంతా కూడా ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ వల్ల. ట్రేడింగ్ సైకాలజీ అంటారు. ట్రేడింగ్ సైకాలజీలో ద వెరీ ఫస్ట్ కాన్సెప్ట్ డిసిప్లిన్, ట్రేడింగ్ డిసిప్లిన్. ఆ ట్రేడింగ్ డిసిప్లిన్ ఎప్పుడు వస్తుందంటే మనం ప్రాపర్ డిమాండ్ జోన్ అండ్ సప్లై జోన్ అండ్ మార్కెట్లో ఉన్న వేరియస్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ స్టడీ చేసినప్పుడే. సో ఈరోజు వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ క్యాండిల్స్ అంటే ఏంటి, ఈ క్యాండిల్స్ మనకి ఏం చెప్తున్నాయి, ఈ క్యాండిల్స్ మన స్టాక్స్ ఎక్కడ కొనమంటున్నాయి, ఈ స్టాక్ని ఎక్కడ అమ్మమంటున్నాయి అనేది మనం ఈరోజు ఈ క్యాండిల్స్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ క్యాండిల్ చార్ట్స్ మీకు మీ డిమాట్ అకౌంట్స్లో మీరు చార్ట్ ఓపెన్ చేసినప్పుడు క్యాండిల్స్ మీద సెలెక్ట్ చేశారంటే క్యాండిల్స్ అనాలిసిస్ వచ్చేస్తుంది. దీంట్లో నేను మంత్లీ టైం ఫ్రేమ్కి సంబంధించిన క్యాండిల్ చార్ట్స్ నేను తీసి చూపిస్తున్నాను. మంత్లీ టైం ఫ్రేమ్కి సంబంధించిన మీకు ఇక్కడ కొన్ని వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్, ఇక్కడ రెడ్ క్యాండిల్, గ్రీన్. సో ఇలా సో మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఈ క్యాండిల్స్ అన్నీ ఏంటి, ఏ ఏ క్యాండిల్కి ఏమేమి చెప్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ద వెరీ ఫస్ట్, ఇప్పుడు క్యాండిల్ ఇలా ఉంటుంది. సో ఈ క్యాండిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇంకొక క్యాండిల్ రెడ్ కలర్లో క్యాండిల్ ఉంటుంది. ఓకే, క్యాండిల్స్ బేసిక్గా ఇలా ఇలా మనకు క్యాండిల్స్ అనేది కనిపిస్తాయి. ఒక గ్రీన్ క్యాండిల్ లేదా ఒక రెడ్ క్యాండిల్ ఇలా కనిపిస్తుంది మనకు. ఓకే, ఆర్ గ్రీన్ క్యాండిల్ ఎలా ఉంటుంది, రెడ్ క్యాండిల్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు బేసిక్గా చూపిస్తాను. ద వెరీ ఫస్ట్, ఈ గ్రీన్ క్యాండిల్ని చూసారు. ఈ గ్రీన్ క్యాండిల్కి ఈ పార్ట్ మొత్తం కూడా మనం బాడీ అంటాం. ఈ పార్ట్ని ఏమంటాం? బాడీ అంటాం. ఈ పార్ట్ని బాడీ అంటాం. ఓకే, ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని విక్ అంటాం. విక్. ఇది అప్పర్ విక్, ఇది లోవర్ విక్. ఓకే, సో అలాగే రెడ్ క్యాండిల్కి కూడా ఇది మొత్తం రెడ్ క్యాండిల్ యొక్క బాడీ, ఇది రెడ్ క్యాండిల్ యొక్క విక్. దిస్ ఇస్ విక్. దీన్ని మనం విక్ అంటాం. సేమ్, ఇది అప్పర్ విక్, ఇది లోవర్ విక్. ఓకేనా? యాజ్ సింపుల్. సో క్యాండిల్స్ రెండు రకాలు. ఒకటి ఎగ్జైటింగ్ క్యాండిల్, రెండోది బేస్ క్యాండిల్. ఎగ్జైటింగ్ క్యాండిల్ అంటే ఏంటి అంటే 50%, ఒక క్యాండిల్లో 50% ఆఫ్ ద పోర్షన్ బాడీ ఉండి లెస్ దాన్ 50% విక్ ఉంటే దాన్ని ఎగ్జైటింగ్ క్యాండిల్ అంటాం. యాజ్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది దీంట్లో విక్ పార్ట్ తక్కువ ఉంది, దీంట్లో బాడీ పార్ట్ ఎక్కువ ఉంది. బట్ బాడీ పార్ట్ కొంచెమే ఉండి విక్ పార్ట్ ఎక్కువ ఉంటే, బాడీ పార్ట్ కొంచెమే ఉండి విక్ పార్ట్ ఎక్కువ ఉంటే దీన్ని బేస్ క్యాండిల్ అంటాం. ఏమంటాం? బేస్ క్యాండిల్ అంటాం. సో ఈ బేస్ క్యాండిల్స్ ఎగ్జైటింగ్ క్యాండిల్స్తో కలిసి ఒక డిమాండ్ జోన్ని తయారు చేస్తాయి. ఈ బేస్ క్యాండిల్స్ గ్రీన్ ఎగ్జైటింగ్ క్యాండిల్స్తో కలిసి ఒక పర్టికులర్ ప్యాటర్న్ని మనకు డిజైన్ చేస్తే దాన్ని డిమాండ్ జోన్ అంటాం. అదే రెడ్ క్యాండిల్స్తో కలిసి ఒక జోన్ని తయారు చేస్తే దాన్ని సప్లై జోన్ అంటాం. ఈ సప్లై జోన్, డిమాండ్ జోన్ గురించి ఇంకా తెలుసుకునే ముందు ఈ క్యాండిల్స్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేయాలి. ఈ క్యాండిల్ మనకేం చెప్తుందంటే గ్రీన్ క్యాండిల్ గురించి మాట్లాడదాం. ముందుగా గ్రీన్ క్యాండిల్లో ఇది ఓపెనింగ్ ప్రైస్, ఇక్కడ ఇది ఓపెనింగ్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్. గాట్ ఇట్? ఇది హై, ఇది లో. యాజ్ సింపుల్. సేమ్ రెడ్ క్యాండిల్కి వచ్చేసరికి సేమ్, ఇది క్లోజింగ్ ప్రైస్, ఇది ఓపెనింగ్ ప్రైస్. ఇది డే లో, ఇది డే హై, ఇది డే లో.
గ్రీన్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ మనకు ప్రైజెస్ని తెలియజేస్తాయి. విక్ కూడా అంతే. ఈ విక్ ఏం మనకు తెలియజేస్తుంది అంటే ప్రైస్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చింది, ఎక్కడ క్లోజ్ అయిందనేది మాత్రం బాడీ అప్పటి పార్ట్ మనకు తెలియజేస్తుంది. విక్ మాత్రం ఎక్కడి దాకా ప్రైస్ వెళ్ళిందనేది మనకు తెలియజేస్తుంది. ఓకేనా? ఇది మనం మార్కెట్లో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చార్ట్, మంత్లీ రిలయన్స్ చార్ట్లో నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ ఎగ్జైటింగ్ క్యాండిల్ మనకు కనిపిస్తుంది కదా, ఇది గ్రీన్ ఎగ్జైటింగ్ క్యాండిల్, ఇది గ్రీన్ బేస్ క్యాండిల్, ఇది రెడ్ ఎగ్జైటింగ్ క్యాండిల్. ఓకే, ఇది రెడ్ బేస్ క్యాండిల్. యాజ్ సింపుల్, అంతే. సో ఈ క్యాండిల్స్ గురించి మనకు తెలియాలి. బేస్ క్యాండిల్ అంటే ఏంటి, ఎగ్జైటింగ్ క్యాండిల్స్ అంటే ఏంటి. దీని తర్వాత మనం అనాలిసిస్ చేయాల్సింది డిమాండ్ జోన్కి, సప్లై జోన్కి నిజంగానే అంత పవర్ ఉందా, నిజంగానే ప్రైస్ని ఒక చోట నుంచి పైకి తీసుకెళ్లే పవర్ డిమాండ్ జోన్కి ఉందా, నిజంగానే సప్లై జోన్కి ప్రైస్ ఒక చోట నుంచి కిందకి దించే పవర్ సప్లై జోన్కి ఉందా అనేది. జస్ట్ నేను మీకు లాక్డౌన్లో జరిగిన ఇంపాక్ట్ ఒకసారి చూపిస్తాను. ఎక్కడ దాకా షేర్ ప్రైజెస్ పడ్డాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది ఏప్రిల్ 2020, ఇది ఎగ్జాక్ట్ లాక్డౌన్ వచ్చిన పాయింట్. ఇది ఎక్కడ దాకా పడింది ప్రైస్, డిమాండ్ జోన్ దాకా పడింది అంతే. ఎగ్జాక్ట్లీ ఈ డిమాండ్ జోన్ అంతే. ఈ డిమాండ్ జోన్ వరకు అంతే. ఈ డిమాండ్ జోన్ ఇక్కడ నుంచే మళ్ళీ స్టాక్ అనేది పైకి లేచింది. స్టాక్స్ ఎవరి మాట ఉంటాయంటే డిమాండ్ జోన్, సప్లై జోన్ మాట ఉంటాయి. ఇది రిలయన్స్, వేరే కంపెనీ కూడా చూద్దాం. లెట్స్ గో విత్ టాటా మోటార్స్లో కూడా సేమ్. ఎనీ స్టాక్ ఏదైనా కానీ డిమాండ్ అండ్ సప్లై జోన్ క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తాయి. సో ఎగ్జాక్ట్లీ నేను లాక్డౌన్ టైంకి వెళ్తున్నాను. దిస్ ఈస్ మార్చ్ 2020, ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ ఒకసారి చూడండి. ఇది ఎక్కడ దాకా, ఎప్పుడు పడింది, ఎంతవరకు పడింది. స్టాక్స్ ఎప్పుడు కూడా డిమాండ్ జోన్ వరకు పడ్డం, ఎక్కడి వరకు పడతాయంటే డిమాండ్ జోన్ వరకు పడతాయి. అక్కడి నుంచి బ్రేక్, ఆ డిమాండ్ జోన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిమాండ్ జోన్ని కూడా బ్రేక్ చేసి ఇంకా కిందికి స్టాక్ వెళ్ళినట్టయితే నెక్స్ట్ ఏదైతే డిమాండ్ జోన్ ఉందో దాన్ని సపోర్ట్ తీసుకుని స్టాక్స్ అక్కడి నుంచి పైకి లేసి వస్తాయి. సప్లై జోన్ కూడా అంతే. స్టాక్స్ పెరిగేది ఎక్కడ దాకా పెరుగుతాయంటే ఒక పర్ఫెక్ట్ సప్లై జోన్ దాకా పెరుగుతాయి. సప్లై జోన్, దిస్ ఈజ్ సప్లై జోన్, ఇది ఒక సప్లై జోన్. ఎగ్జాక్ట్గా స్టాక్స్ ఎక్కడ దాకా పెరుగుతాయి, ఈ జోన్లోకి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు రివర్స్ వెనక్కి వచ్చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఇంతే, యాజ్ సింపుల్. సో స్టాక్స్ ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై జోన్ని రెస్పెక్ట్ చేస్తాయి, డిమాండ్ అండ్ సప్లై జోన్ మాట వింటాయి. ఎగ్జాక్ట్లీ ఎందుకు ఆ డిమాండ్ అండ్ సప్లై జోన్ మాట వింటాయంటే పెండింగ్ ఆర్డర్స్ ఎప్పుడు కూడా డిమాండ్ జోన్లోనే ఉంటాయి. బయ్యర్స్ పెండింగ్ ఆర్డర్స్ డిమాండ్ జోన్లో ఉంటాయి, సెల్లర్స్ పెండింగ్ ఆర్డర్స్ సప్లై జోన్లో ఉంటాయి. ఎప్పుడైతే ప్రైస్ ఆ డిమాండ్ జోన్కి వస్తుందో ఆ డిమాండ్ జోన్లో ఉన్న పెండింగ్ ఆర్డర్స్ అన్నింటినీ ట్రిగర్ చేసుకుని డిమాండ్ ఎక్కువయ్యి ప్రైస్ అనేది పైకి లేస్తుంది. ఎప్పుడైతే సప్లై జోన్ రీచ్ అవుతుందో సెల్లింగ్ ప్రెషర్ వల్ల సెల్లర్స్ ఎక్కువ పెండింగ్ ఆర్డర్స్ పెట్టడం వల్ల అక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది కిందికి వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై జోన్. నెక్స్ట్ క్లాస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డిమాండ్ జోన్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ సప్లై జోన్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. Until then, me Surya Teja signing off.